హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ ఇది. ఈరోజు డేట్ వచ్చి మే 14వ తేదీ 2024. ఈరోజు మ్యాచ్ నెంబర్ 64 జరిగింది ఐపీఎల్లో. ఎవరెవరికంటే ఢిల్లీ క్యాపిటల్స్కి అండ్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగింది ఈ మ్యాచ్ నెంబర్ 64. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది లక్నో సూపర్ జైంట్స్ మీద మ్యాచ్ నెంబర్ 64. ఢిల్లీ క్యాపిటల్స్లో ఈ సీజన్లో ఇప్పటిదాకా 14 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయారు. మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి ఈ సీజన్లో ఇది 7వ విజయం. ఫ్రెండ్స్, ఐపీఎల్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా 6 మ్యాచ్లు ఆడితే ఐపీఎల్ లీగ్ స్టేజ్ పూర్తయిపోతుంది. ఇప్పుడు దాకా 64 మ్యాచ్లు అయిపోయినాయి. ఇంకొక 6 మ్యాచ్లు, మొత్తం 70 మ్యాచెస్ ఉంటాయి లీగ్ స్టేజ్లో. 4 మ్యాచెస్ వచ్చి ప్లే ఆఫ్ అండ్ ఫైనల్ ఉంటాయి. నెక్స్ట్ జరగబోయే 6 మ్యాచ్లు ఏ టీమ్స్కి జరగబోతున్నాయి, ఏ డేట్లో జరగబోతాయి ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు దాకా 64 మ్యాచెస్ అయిపోయినాయి. నెక్స్ట్ రేపు జరగబోయే మ్యాచ్ 65, మ్యాచ్ నెంబర్ 65 రాజస్థాన్ రాయల్స్కి అండ్ పంజాబ్ కింగ్స్కి. మే 15వ తేదీ జరుగుతుంది ఈ మ్యాచ్. స్టేడియం వచ్చి గౌహతి స్టేడియంలో జరుగుతుంది. నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 66 సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ గుజరాత్ టైటాన్స్కి మే 16 జరుగుతుంది. ఇది హైదరాబాద్లో ఈ మ్యాచ్ జరిగేది. మ్యాచ్ నెంబర్ 67 ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్కి మే 17 జరిగిద్ది ఈ మ్యాచ్. ముంబైలో జరిగిద్ది ఈ మ్యాచ్. మ్యాచ్ నెంబర్ 68 ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అండ్ చెన్నై సూపర్ కింగ్స్కి మే 18వ తేదీ బెంగళూరులో జరిగిద్ది ఈ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 69 సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ పంజాబ్ కింగ్స్కి మే 19 జరిగిద్ది ఈ మ్యాచ్. హైదరాబాద్లో ఉంటుంది ఈ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 70 రాజస్థాన్ రాయల్స్కి కోల్కతా నైట్ రైడర్స్కి మే 19th జరుగుతుంది. గౌహతిలో జరిగింది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్తో మ్యాచ్ 70తో లీగ్ స్టేజ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ప్లే ఆఫ్, ఎలిమినేట్ మ్యాచెస్ ఉంటాయి. తర్వాత ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. మే 19వ తేదీ గ్రూప్ స్టేజ్ కంప్లీట్ అయిపోతుంది. మే 21వ తేదీ ఫస్ట్ ప్లే ఆఫ్ జరిగిద్ది. మే 22 సెకండ్ ప్లే ఆఫ్. మే 24వ తేదీ థర్డ్ ప్లే ఆఫ్. మొత్తం 3 ప్లే ఆఫ్ మ్యాచెస్ ఉంటాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వచ్చి మే 26 సండే వస్తుంది. ఆ సండే రోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ప్లే ఆఫ్లు మొత్తం 3 మ్యాచ్లు జరుగుతాయి. ప్లే ఆఫ్ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ టాప్ 4 టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ మే 21వ తేదీ జరుగుతుంది. ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్ 2లో ఉన్న టీమ్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్లో ఉన్న టీమ్స్ ఆడతాయి. నెక్స్ట్ సెకండ్ ప్లే ఆఫ్ మ్యాచ్ మే 22వ తేదీ జరుగుతుంది. టేబుల్ పాయింట్లో థర్డ్ అండ్ ఫోర్త్ ర్యాంకింగ్లో ఉన్న టీమ్స్ ఆడతాయి. నెక్స్ట్ థర్డ్ ప్లే ఆఫ్ మ్యాచ్ మే 24వ తేదీ జరిగిద్ది. ఇందులో ఎవరంటే ఫస్ట్ ప్లే ఆఫ్లో ఓడిపోయిన టీము సెకండ్ ప్లే ఆఫ్లో గెలిచిన టీము ఆడతాయి ఈ మ్యాచ్. ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్లో గెలిచిన టీము డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ప్లే ఆఫ్ టీంలో ఓడిపోయిన టీము ప్లే ఆఫ్ 3 కూడా ఆడుతుంది. ప్లే ఆఫ్ 3 మ్యాచ్ గెలిచిన టీము ఫైనల్కి వస్తుంది. ఫస్ట్ ప్లే ఆఫ్ ఆడి గెలిచిన టీము ఫైనల్కి వచ్చేస్తుంది. ఫస్ట్ ప్లే ఆఫ్ ఓడిపోయిన టీమేమో ప్లే ఆఫ్ 3 ఆడుతుంది. ప్లే ఆఫ్ 3 గెలిచిన టీము ఫైనల్కి వస్తుంది. అంటే ఇక్కడ బెనిఫిట్ ఎవరికంటే ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్ 2లో ఉన్న టీమ్స్ మాత్రం బెనిఫిట్ ఉంటుంది. అంటే ప్లే ఆఫ్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో మ్యాచ్ ఆడటానికి అవకాశం ఉంటుంది. కానీ థర్డ్ ఫోర్త్ ర్యాంకింగ్లో టీము ఒక మ్యాచ్ ఓడిపోతే ఎలిమినేట్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇంకా ఐపీఎల్లో జరగబోయే మ్యాచ్లన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మీరు ఐపీఎల్ మ్యాచ్లో ఫ్రీగా లైవ్ చూడాలంటే జియో సినిమాలో ఫ్రీగా లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లే ఆఫ్కి ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయో, ఏ టీమ్స్కి ఛాన్స్ ఉన్నాయో ఒకసారి డీటెయిల్స్గా చూద్దాము. ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 64లో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచినా కానీ ప్లే ఆఫ్కి ఛాన్స్ లేదు. లక్నో ఆల్రెడీ ఓడిపోయింది కాబట్టి లక్నో కూడా ఎలిమినేట్ అయిపోద్ది ప్లే ఆఫ్ నుండి. లక్నో అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 2 ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకా ఏ టీమ్స్కి ఛాన్స్ ఉందో చూద్దాము. ఆల్రెడీ టేబుల్ టాప్లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది. ఈరోజు మ్యాచ్ అయిపోగానే రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది. అయినా రాజస్థాన్ రాయల్స్కి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. అది గెలిచినా ఓడిపోయినా డైరెక్ట్గా ప్లే ఆఫ్ క్వాలిఫై అయిపోయింది రాజస్థాన్ రాయల్స్. నెక్స్ట్ ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్కి ఉంది ఛాన్స్. ఎస్ఆర్హెచ్కి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లో ఒక మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్గా ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోతుంది. లేదా
ఆర్సీబీకి సిఎస్కే ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో సిఎస్కే గెలిస్తే డైరెక్ట్గా ఎస్ఆర్హెచ్ వెళ్ళిపోతుంది ప్లే ఆఫ్కి. ఫ్రెండ్స్, ఆర్సీబీకి సిఎస్కేకి ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో సిఎస్కే గెలిచిన ఎస్ఆర్హెచ్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఏ మ్యాచ్ రిజల్ట్తో సంబంధం లేకుండా. లేకపోతే ఎస్ఆర్హెచ్కి 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ రెండిట్లో ఒక్క మ్యాచ్ గెలిచిన డైరెక్ట్గా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ సిఎస్కే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఆర్సీబీతో ఒక్క మ్యాచ్ ఉంది. ఆ ఒక్క మ్యాచ్ గెలిస్తే సిఎస్కే డైరెక్ట్గా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో సిఎస్కే ఓడిపోయినా కానీ 18 పరుగుల కంటే తక్కువ లేదా 11 బాల్స్ కంటే తక్కువ ఓడిపోయినా కానీ సిఎస్కే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సిఎస్కేకి నెట్ రన్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆర్సీబీ కన్నా సిఎస్కేకి ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా చెప్పాలంటే సిఎస్కే ప్లే ఆఫ్కి క్వాలిఫై అంటే ఆర్సీబీతో ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ డైరెక్ట్గా గెలిస్తే ఇంక ఎటువంటి సమస్య లేదు, సిఎస్కే వెళ్ళిపోద్ది ప్లే ఆఫ్కి. ఒకవేళ ఓడిపోయినా కానీ 18 పరుగులు లేదా 11 బాల్స్ కంటే తక్కువ తేడాతో ఓడిపోయినా కానీ సిఎస్కేకి ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే సిఎస్కే మీద ఒక మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ కన్ఫామ్గా గెలవాలి. గెలిస్తేనే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది ఆర్సీబీ. ఆ గెలవడం కూడా ఎలా గెలవాలంటే 18 పరుగుల తేడాతో గెలవాలి లేదా 11 బాల్స్ తేడాతో గెలవాలి. సింపుల్గా చెప్పాలంటే ఆర్సీబీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే చెన్నై సూపర్ కింగ్స్ మీద ఖచ్చితంగా గెలవాలి. గెలిచినా కూడా ఎలా ఉండాలంటే 18 పరుగుల కంటే ఎక్కువ తేడాతో గెలవాలి. 18 పరుగులు అంటే ఏంటి? ఎగ్జాంపుల్కి ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 రన్స్ చేసింది అనుకోండి. చెన్నై సూపర్ కింగ్స్ చేజింగ్లో 180 రన్స్ మాత్రం చేయగలిగితే డిఫరెన్స్ ఎంత? 20 రన్స్ ఉంది కదా. అలా 20 రన్స్ డిఫరెన్స్తో గెలిచినా లేదా 18 రన్స్ చాలు, 18 రన్స్తో డిఫరెన్స్తో గెలిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. లేదా సెకండ్ బ్యాటింగ్ చేసింది అనుకోండి, ఇంకా 11 బాల్స్ మిగిలి ఉండగానే గెలిచింది అనుకోండి ఆర్సీబీ, అప్పుడు ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది ఆర్సీబీకి. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం. మ్యాచ్ నెంబర్ 64 ఇది ఢిల్లీ క్యాపిటల్స్కి అండ్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగింది. లైవ్ ఫ్రమ్ న్యూఢిల్లీ. ఈ మ్యాచ్ న్యూఢిల్లీలో జరిగింది. మ్యాచ్ నెంబర్ 64 టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయబోయేది ఢిల్లీ క్యాపిటల్స్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ నెంబర్ 64 యొక్క రిజల్ట్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 18 పరుగుల తేడాతో గెలిచారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిచినప్పటికీ ప్లే ఆఫ్కి ఛాన్స్ లేదు. ఢిల్లీకి నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం వల్ల ప్లే ఆఫ్ ఛాన్స్ నుంచి తప్పుకుంది. ఢిల్లీకి ఇది 7వ విజయం ఈ సీజన్లో. మొత్తం 14 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది. మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం వల్ల ఢిల్లీ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. ఫ్రెండ్స్, ఇది మ్యాచ్ నెంబర్ 64 సమ్మరీ. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగింది ఈరోజు. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్స్లో 208 రన్స్ చేశారు, 4 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి పోరెల్ 33 బాల్స్లో 58 రన్స్. సెకండ్ హైయెస్ట్ స్టబ్స్ 57 బాల్స్లో 25 రన్స్ నాట్అవుట్. హోప్స్ 27 బాల్స్లో 38 రన్స్. నెక్స్ట్ కెప్టెన్ పంత్ 23 బాల్స్లో 33. అలాగే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నవీన్ 4 ఓవర్స్లో 51 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బిస్టోయ్ 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అర్షద్ 3 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క టార్గెట్ 20 ఓవర్స్లో 209 రన్స్ చేయాలి. అందుకు రిప్లైగాను లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్స్లో 189 రన్స్ మాత్రమే చేయగలిగింది, 9 వికెట్లు కోల్పోయి. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి పూరన్ 27 బాల్స్లో 61 రన్స్. నెక్స్ట్ అర్షద్ 33 బాల్స్లో 58 నాట్అవుట్. కునాల్ పాండ్యా 18 బాల్స్లో 18 రన్స్. నెక్స్ట్ యుధిర్ 7 బాల్స్లో 14 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇషాంత్ శర్మ 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. స్టబ్స్ 1 ఓవర్ వేసి 4 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 1 ఓవర్లో 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ 2 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగుల తేడాతో గెలిచింది ఈ మ్యాచ్.
ఫ్రెండ్స్, ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ టేబుల్ టాప్లో ఉంది. ఎక్సలెంట్ ఫామ్లో ఉంది. రీసెంట్గా ఆల్రెడీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది కోల్కతా నైట్ రైడర్స్. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా కోల్కతా ఆల్రెడీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది. కోల్కతా ఇప్పటిదాకా ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు మాత్రం ఓడిపోయింది. 19 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతా యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూస్తే వరుసగా 4 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం వర్షం పట్టడం వల్ల రద్దయిపోయింది. అన్నీ వరుసగా గెలిచింది. 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు, ఒక మ్యాచ్ మాత్రం నో రిజల్ట్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ కూడా ఆల్రెడీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడింది. ఇంకా 2 మ్యాచెస్ పెండింగ్ ఉన్నాయి. ఆ మ్యాచెస్ గెలిచినా గెలవకపోయినా ఆల్రెడీ రాజస్థాన్ కూడా క్వాలిఫై అయిపోయినట్టే ప్లే ఆఫ్కి. రాజస్థాన్ ఇప్పుడు దాకా 12 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్లో 8 మ్యాచెస్ గెలిచింది, 4 మ్యాచెస్ ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. ప్రస్తుతానికి టేబుల్ టాప్ 2లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు గెలిచింది. రీసెంట్గా లాస్ట్ 3 మ్యాచెస్ యొక్క ఫామ్ చూసుకుంటే 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ కూడా, అభిమానులు కూడా కొంచెం డిసప్పాయింటింగ్లో ఉన్నారు, అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ ఆడిన 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. ఇంకా ప్లే ఆఫ్లో ఎలా ఆడతారు అనేది టెన్షన్గా ఉన్నారు రాజస్థాన్ రాయల్స్ అభిమానులందరూ. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి టేబుల్ టాప్ 2లో కోల్కతా అండ్ రాజస్థాన్ రాయల్స్ ఉన్నారు. ఐపీఎల్లో టాప్ 2లో ఉంటే బెనిఫిట్స్ ఏంటంటే ఒక ప్లే ఆఫ్ మ్యాచ్లో ఓడిపోయినా కానీ మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంటుంది టాప్ 2లో ఉన్న టీమ్స్కి. టాప్ 2లో ఉన్న టీమ్స్ ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ మే 21వ తేదీ ఆడతారు. ఆ మ్యాచ్లో గెలిచిన టీము ఫైనల్కి వెళ్ళిపోతుంది. ఓడిన టీము ప్లే ఆఫ్ 3 ఆడాల్సి ఉంటుంది. అంటే ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్ 2లో ఉంటే ఇది బెనిఫిట్ అనమాట. ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ ఇంకో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టేబుల్లో 3rd and 4th ప్లేస్లో ఉన్న టీమ్స్ మాత్రం ఒక్క మ్యాచ్ ఆడాలి. ఓడిపోతే ఎలిమినేట్ అవ్వాలి. గెలిస్తే ఆల్రెడీ ప్లే ఆఫ్ 1లో ఓడిపోయిన మ్యాచ్తో ఆడాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3rd ప్లేస్లో ఐపీఎల్ పాయింట్ టేబుల్లో 3rd ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచెస్ గెలిచింది, 6 మ్యాచెస్ ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. చెన్నై ఇంకొక మ్యాచ్ మిగిలి ఉంది, అది ఆర్సీబీతో. ఆ మ్యాచ్ గెలిస్తే చెన్నై ప్లే ఆఫ్ క్వాలిఫై అయిపోతుంది. నెక్స్ట్ చెన్నై రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. లాస్ట్ ఆడిన 3 మ్యాచ్ల యొక్క రీసెంట్ ఫామ్ చూసుకుంటే 3 మ్యాచ్లో 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. అంటే 3లో 2 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది అనమాట. నెక్స్ట్ 4th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. ఎస్ఆర్హెచ్కి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, ఏదో ఒక మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ క్వాలిఫై అయిపోతుంది. ఎస్ఆర్హెచ్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్గా 3 మ్యాచ్ల ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ 5th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రెడీ అన్ని మ్యాచ్లు ఆడేసింది. ఇంకా ఈ సీజన్లో 14 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయి 14 పాయింట్స్ ఉన్నాయి. ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అయిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం వల్ల. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లు 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. లాస్ట్ 3 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ 6th ప్లేస్లో ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఉంది. ఆర్సీబీకి ఇప్పుడు దాకా ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి ఇంకొక మ్యాచ్ ఉంది, అది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై మీద గెలిస్తే ఎక్కువ రన్ రేట్ తేడాతో గెలిస్తే 18 పరుగులు తేడాతో గెలిస్తే రన్ రేటు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఆర్సీబీకి ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. అంటే చెన్నైని ఓడిస్తే చాలు, ఆ మ్యాచ్లో ఎక్కువ రన్ తేడాతో ఓడిస్తే నెట్ రన్ రేటు ఎక్కువగా ఉండి ఆర్సీబీ ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 7th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. లక్నో సూపర్ జైంట్స్ ఆల్రెడీ ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా ఒక మ్యాచ్ ఉన్నా కానీ లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో మొత్తం 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయింది లక్నో. 12 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. లక్నో రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే లక్నో 5 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ మాత్రం గెలిచింది. రీసెంట్గా ఆడిన 3 మ్యాచెస్ యొక్క ఫామ్ చూసుకుంటే 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది లక్నో.
నెక్స్ట్ టేబుల్‌లో ఎయిత్ ప్లేస్‌లో గుజరాత్ టైటాన్స్ ఉంది. గుజరాత్ టైటాన్స్ ఆల్రెడీ ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పటిదాకా ఈ సీజన్‌లో 13 మ్యాచెస్ ఆడితే జస్ట్ 5 మ్యాచెస్ మాత్రం గెలిచింది. 7 మ్యాచెస్ ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ 11 పాయింట్స్ ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచింది. ఒక మ్యాచ్ ఏమో నో రిజల్ట్, వర్షం పడి ఆగిపోయింది. 3 మ్యాచ్లు ఓడిపోయింది. లాస్ట్ 3 మ్యాచెస్ యొక్క ఫామ్ చూసుకుంటే ఒక మ్యాచ్లో ఓడిపోయింది, ఒక మ్యాచ్లో గెలిచింది, ఒక మ్యాచ్ ఏమో నో రిజల్ట్. నెక్స్ట్ 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉంది. ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 13 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచి 9 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. ముంబై కూడా ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. ముంబై రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో ఒక్క మ్యాచే గెలిచింది. లాస్ట్ 3 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే ఒక మ్యాచ్లో ఓడిపోయింది, ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ 10th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ 12 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది, 8 మ్యాచెస్ ఓడిపోయింది. పంజాబ్కి 8 పాయింట్స్ ఉన్నాయి. పంజాబ్ కూడా ఎలిమినేట్ అయిపోయింది ప్లే ఆఫ్ నుండి. పంజాబ్కి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్న మ్యాచ్లో గెలిచినా కానీ పంజాబ్ ప్లే ఆఫ్కి క్వాలిఫై కాలేదు. పంజాబ్ రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్గా ఆడిన లాస్ట్ 3 మ్యాచెస్ యొక్క ఫామ్ చూసుకుంటే లాస్ట్ 3 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ గెలిచింది, 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది పంజాబ్. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా. ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఆల్రెడీ 2 టీమ్స్ క్వాలిఫై అయిపోయినాయి, కోల్కతా అండ్ రాజస్థాన్ రాయల్స్. మిగతా 2 టీమ్స్ ఏ టీమ్స్కు ప్లే ఆఫ్కి క్వాలిఫై అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్లో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్లో మీ ఏ టీము విన్నర్గా ఉండబోతుందో కామెంట్ చేయండి. ఐపీఎల్ దాదాపు ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. మే 26వ తేదీ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ఐపీఎల్ అయిపోగానే నెక్స్ట్ జూన్లో T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. జూన్ 2వ తేదీ నుంచి వరల్డ్ కప్ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఆ మ్యాచెస్ యొక్క రివ్యూ కూడా చెప్పబోతాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. జూన్ 2వ తేదీ నుంచి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వబోతుంది కదా. అన్ని మ్యాచ్లకి రివ్యూ చెప్పబోతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసుకోవచ్చు వీడియోస్ అన్నీ. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. T20 వరల్డ్ కప్ రాబోతుంది. ఇక క్రికెట్ అభిమానులకు పండగే పండగ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.